నమస్కారం అండి, నేను మీ నీలం నాగేందర్. మనం చూస్తున్నాం నాగేందర్ టీవీ. మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్, మనం డిటిసిపి వెంచర్లు ఎలా చేయాలి. మన వ్యవసాయ భూమిని ఒక వెంచర్గా మార్చాలంటే డిటిసిపి అప్రూవల్ తీసుకోవాలి. మరి అప్రూవల్ తీసుకోవాలంటే మనం ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, ఏ విధంగా మనం చేయగలుగుతాం అనేది ఇప్పుడు మనం చూద్దాం. డిటిసిపి లేఅవుట్ తెలంగాణలో అయితే టీఎస్ బీపాస్ ద్వారా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మనం డిటిసిపి వెంచర్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా మనం డిటిసిపి లేఅవుట్ చేయవచ్చు. తెలంగాణలో డిటిసిపి వెంచర్స్ అనేటివి హైదరాబాద్ అంటే హెచ్ఎండిఏ పరిధికి బయట ఉన్న భూములకు మాత్రమే మనం డిటిసిపి వెంచర్లు చేయగలుగుతాము. కొత్తగా మున్సిపాలిటీస్ కానీ, గ్రామ పంచాయతీ కానీ, మన కొత్తగా డెవలప్ అవుతున్న టౌన్లు కానీ మనం ఆ ఏరియాలలోనే డిటిసిపి అప్రూవల్ తెచ్చుకొని మనం వెంచర్లు చేయగలుగుతాం. అయితే మనం వెంచర్లు చేసేటప్పుడు మనం ప్రధానంగా ఫస్ట్ చూసేది ఆ యొక్క ల్యాండ్ అనేది టైటిల్ కరెక్ట్ ఉందా లేదా, తర్వాత ఎంకంబరెన్స్ సర్టిఫికేట్ ఈసీ అనేది చూసుకోవాలి, లింక్ డాక్యుమెంట్లు చూసుకోవాలి. అలాగే ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్కి ఏమన్నా సంబంధం ఉందా, ఇది ఫారెస్ట్ సంబంధించిన ల్యాండా, లేదా ఏదైనా హైటెన్షన్ వైర్లు దీని గుండా పోతున్నాయా, ఇవన్నీ చూసుకున్న తర్వాతే ఆ ల్యాండ్ను మనం డిటిసిపి అప్రూవ్ కోసం తీసుకోవాలి. తీసుకున్నటువంటి ల్యాండ్ ఒకవేళ అగ్రికల్చర్ ల్యాండ్ అయినట్టయితే దాన్ని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా మార్చాలి. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలి. అది లేకపోతే మనకు డిటిసిపి అప్రూవల్ అనేది రాదు. డిటిసిపి వెంచర్లో మనకు పక్కాగా ఉండవలసినవి మెయిన్ రోడ్ నుంచి డైరెక్ట్ యాక్సెస్, ఇంటర్నల్ రోడ్స్, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, 10% ఆఫ్ ఓపెన్ ప్లేస్. డిటిసిపి వెంచర్లో ప్లాట్ యొక్క సైజు మరియు ప్లాట్ నంబర్ ఖచ్చితంగా ఉండాలి. ప్రభుత్వం నుంచి సర్వేయర్ వస్తారు. ఈ సర్వేయర్ వచ్చి డిమార్కేషన్ చేస్తారు. ఈ సర్వే నంబర్ యొక్క హద్దులు ఎక్కడున్నాయి అనేది ఒక పక్కాగా మనకు చెప్తారు. అలా చేసి మనకు డిమార్కేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ సర్టిఫికేట్ పక్కాగా అవసరం. మనకు డిటిసిపి లేఅవుట్కు వెళ్ళేటప్పుడు మనం ఒక టెక్నికల్ పర్సన్ని హైర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయన ఆర్కిటెక్ట్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, లైసెన్స్డ్ టౌన్ ప్లానర్ అయి ఉంటే మనకు మన డిటిసిపి కోసం రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, మనకున్నటువంటి ఎలక్ట్రిసిటీ గురించి కానీ ఒక పక్కాగా ఒక ప్లాన్ చేసి మనకిస్తాడు. డిటిసిపి రూల్స్లో రోడ్స్ మినిమం 30 ఫీట్స్ కానీ, 40 ఫీట్స్ కానీ, లేదా 60 ఫీట్స్ కానీ ఉండాలి. ఓపెన్ ప్లేస్ అనేది 10% ల్యాండ్ను మనం ఓపెన్ ప్లేస్గా ఇడిచిపెట్టవలసి ఉంటుంది. టీఎస్ బీపాస్లో రిజిస్టర్ చేసుకోవడానికి మనకు ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, ఈమెయిల్ అనేది ఉంటే మనం రిజిస్టర్ కావచ్చు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనం ఓనర్ యొక్క డీటెయిల్స్ను మనం ఓనర్షిప్ డీడ్ కానీ ఇవన్నీ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిల్ చేసుకున్న తర్వాత మనం ప్రతి ఒక్క డాక్యుమెంట్ని అంటే ఓనర్షిప్ టైటిల్ని, ఈసీని, పహాన్ని, 1బిని ప్రతి ఒక్క దాన్ని మనం అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ పట్టాదార్ పాస్బుక్, లింక్ డాక్యుమెంట్లు, అడంగల్ ఎఫ్ఎంబి స్కెచ్, విలేజ్ మ్యాప్, సైట్ ప్లాను, రోడ్స్ ప్లాను, డ్రైనేజీ ప్లాను ఇవి పక్కాగా ఉండాలి. సర్టిఫికేట్లకు వచ్చినట్టయితే ఎంకంబరెన్స్ సర్టిఫికేటు, డిమార్కేషన్ సర్టిఫికేటు, నాలా ప్రొసీడింగ్స్. టెక్నికల్ స్క్రూటినీ తర్వాత అధికారులు సైట్ విజిట్ చేసి యాక్చువల్ బౌండరీస్, రోడ్స్, ఎన్క్రోచ్మెంట్స్, వాటర్ ఫ్లోస్, ఫిజికల్ మెజర్మెంట్స్ ఇవన్నీ చూసి టెంటేటివ్ లేఅవుట్ అప్రూవల్ ఇస్తారు. టిఎల్పి ఇది చాలా ముఖ్యమైన ఘట్టము. టిఎల్పి ఇచ్చిన తర్వాత ఇది 21 డేస్కి ఇస్తారన్నమాట. రోడ్లు, డ్రైనేజీ, ఇన్ఫ్రాస్ట్రక్చరు డెవలప్మెంట్ చేయాలి. టిఎస్ బీపాస్ గైడ్లైన్ ప్రకారం ఉంటాయో అప్పుడే టిఎల్పి నంబర్ ఇస్తారు. తర్వాత రోడ్స్, డ్రైనేజీ, ఓపెన్ స్పేసు, ఎమ్యూనిటీస్ ఇవన్నీ ఉన్న తర్వాత ఫైనల్ లేఅవుట్ అప్రూవల్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.